శంభుదేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని, గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళిన మదీంద్రమౌళిమణి సాంద్రహేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గమునియాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్య రాగ జూట జయ చండ చండతర తాండవోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘన సార సారతర శారదాభ్రరూపా జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కల కంఠ కంఠ సుర సుందరీ స్తుతశ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోరతర తాప జాపతప ఉగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్రనయలోచనాగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాఘ్రియుగ్మ జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలీ జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో లలితావిర్భావమునకై దేవతల ప్రార్థన. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకీ లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞానజ్ఞేయరూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ
లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని హుతాశేషా సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చాపీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సర్వదేవతకృత లలితాస్తోత్రం. ప్రాతుర్బభూవ పరమం తేజపుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవిముదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతారంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మికాం ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో మీరు తెలుసుకుందరు. కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమందివి కలిసి పారాయణ చేయడం వల్ల, ఇంతమందివి కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కళముగా ఉంటాయని ఋషిప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను. ఈసారి ప్రసంగాలలో లలితా సహస్రనామ స్తోత్రమును గూర్చి కొన్ని మాటలు చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాం. లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు. మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు. ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు, వ్యాసుడు చెప్పినది కాదు. వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి. అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశ్రుతి చెప్పింది దానికి.
ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ. అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టము అంటారు పెద్దలు. అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూద్దామన్నా అనవసరమైనటువంటి అక్షరములు ఏవీ కనపడవు. అవి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమైన కారణం. అసలు లలితావిర్భావమునకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది. భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు, కరుణామూర్తి. భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే, ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడి యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక పాము యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు. కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాడు. వైద్యుడి చేతిలో పడితే పాము విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది. అదే పాము విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది. వైద్యుడి చేతిలో పడినటువంటి పాము విషం ఎలా ఔషధీ గుణాన్ని పొందిందో, అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము, అది మీరు అమ్మవారిని పిలవండి, అయ్యవారిని పిలవండి, ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది. మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వేటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు. ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు, మంచిదే. నేను అంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు. ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదై ఉన్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది. మీరు శివమహాపురాణాన్ని అవతరించినప్పుడు తెలుసుకున్నారు, తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. కనుక మన్మధుడు పార్వతీదేవి యందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు. క్రుద్ధుడైనటువంటి పరమశివుడు తన 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ 3వ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేదు సరికదా, వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది. పరమశివుడి మీద మన్మథబాణములు పడితే పార్వతీ పరమేశ్వరుల యందు అనురాగము కలుగుతుంది ఒండురులకని దేవతలు ఆశించారు. కానీ మన్మథ దహనము జరిగింది. అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు. మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది. ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం. ఆయన ఏదో ఊహ చేస్తాడు, లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి. కాబట్టి గణములు అని ఉంటాయి. ఒక గణమునకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు. గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని. ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఈ బూది కుప్పని చూశాడు. చాలా బాగుంది, ఎంత తెల్లటి బూడిదో, దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు. బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికి అది చాలా అందంగా కనపడింది ఆ బొమ్మ. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు. అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి
తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది. అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, భండ భండ అన్నారు. అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది. భండ భండ అన్నారు. అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు. అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు. బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భండ అని పిలిచారు. ఇప్పుడు ఈ భండ అసురుడయ్యాడు. అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు. ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు. వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు. వాళ్ళు విశుక్రుడు, విషంగుడు. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు విందురు. కానీ నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు. ఎందుచేత అంటే మనకిటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడినవాడు ఒకడు దొరికాడు. పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు. తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే, ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ళ బలంలో సగం ఆయనకి ఎడుతుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు. ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చెయ్యాలంటే. కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భండాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుణ్ణి చేసేసారు. చేసేసి ఇప్పుడు ఆయనకి విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు కలిసి అపారమైనటువంటి శక్తివంతులు. అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు. ఒకటి, తాము భోగం అనుభవిస్తారు. రెండు, ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అదే రాక్షస ప్రవృత్తి అంటే. శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం ఉన్నది అని గుర్తు. శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు. కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు. తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడినే రాక్షసుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు, రాక్షసులకు నాయకులయ్యారు. ఈ భండాసురుడికి 4 భార్యలు. సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. 4 భార్యల్ని చేసుకున్నాడు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాలం గడుపుతుంటే ఒకనాడు విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అనుకుంటారు చాలామంది. పురాణముల యందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి. వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి, అనుకోకుండా జన్మించేశాం. మనం కూడా అంతే కదండి. ఎక్కడో భండాసురుడు అనుకోకండి. కొంచెం ఈ మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం, మన ప్రయోజనం ఏం లేదు, పుట్టేశాం. కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి. ఇప్పుడు పుట్టాం కదా, భోగాలను భవిస్తే గొడవ వదిలిపోయింది అంతే. భండుడు అంటే ఎక్కడో ఉంటే లలితాదాసుని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకండి. కాబట్టి ఎక్కడ ఉన్నాడు భండుడు అంటే నా ఎందే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విశుక్రుడు, విషంగుడితో కలిసి అన్నాడు, మనం సుఖాలు అనుభవించాం, మనం భోగాలు అనుభవించామంటే బాగుంది. మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు, భోగాలు అనుభవించారు, చాలా బాగుంది. మనకి ఎవరు జయ జయధ్వానం చేస్తారో, ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో, ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు. అటువంటి వారెవరు? రాక్షసులు. కాబట్టి రాక్షసులను అనుభవించని. కానీ మనని నాయకుడిగా అంగీకరించినటువంటి జాతులు కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో. అవి యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులున్నాయి. వీళ్ళెందుకు అనుభవించాలి భోగం?
మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది. సుఖం అనుభవిస్తాం, వాడెందుకు అనుభవించాలి సుఖం? మీరు చూడండి, ఒక్కొక్కడు తాను సుఖపడతాడు, ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు. మీరు చూడండి, కొంతమంది దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. తాను కూర్చుని ఉంటాడు, వేరొకరిని కూర్చోమని అండవు. ఎందుకనడంటే లోపల భండుడు ఉన్నాడు. నేను కూర్చోవచ్చు, ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు అంటే కూర్చోమండవు. ఎందుకు అనలేడు అంటే కుర్చీ ఖాళీగా అన్నా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేడు. ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ళ యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం. అంతే తేడా. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు. మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగ పెట్టుకునేవారు. ఒకరోజు పాపం ఆ పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు. మంచి అవకాశం దొరికింది అనుకున్నారు పరమాచార్యుల వారు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి, అందుకని ఆయనకి పరమ ప్రీతి. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఎవరో వెళ్ళి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు. అంతే, ఆయన పరమ ప్రసన్నులు అయిపోయారు. మాట్లాడేస్తున్నారు. తెల్లవారుజామున 3 అయింది. ఆయనకి 3 అయినట్టు ఆయనకి తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. పరమాచార్య మాట్లాడడం అంటే మాటలా అండి, అమృతధారలు. 3 అయింది. తెల్లవారుజాము సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో, స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చి దూరంగా నించుంది. అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు ఎక్కడి నుంచో. వచ్చి, స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి, పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే, పురాణం పేరెత్తితే, వేదం పేరెత్తితే, ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడేయడమే. 3 అయింది. పోని పడుకుంటారా వెళ్ళో గంట అనుష్ఠానం. ఎలా ఉంటుంది ఆరోగ్యం? మీరు లేచి వెళ్ళి స్నానం చేసి, మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు, ఎందుకయ్యా అలా మాట్లాడిస్తారా ఆయన్ని అంటున్నారు. ఆయన అంటున్నారు పరమాచార్యులు గారు, ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళబోదామని ఇలా చూశారు. చూసేటప్పటికీ ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది ఈయనతో మాట్లాడడానికి. ఇలా అంటారేమో వద్దామని నించునుంది. పాపం చూశారు కదా, పిలుస్తారేమో అని ఆదుర్దా పడుతోంది. పీఠం మేనేజర్ గారు చూశారు ఆవిడ. ఇంకా 3 అవ్వలేదు, అప్పుడే నువ్వు కూడా సిద్ధమైపోయావా? ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు, ఇక అనుష్ఠానం చేసుకుందామంటే ఇంకా నువ్వా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది, అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు. అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు, గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు. ఆయన గబగబా ఇల్లారా అన్నారు. అని ఏమమ్మా ఎందుకు నిల్చున్నావు చీకట్లో అంతసేపు, ఏమి చెప్పు నీ కారణం? ఆవిడ ఏదో చెప్పింది, ఆయన తీసుకొచ్చారు, ఆ విభూతి ఆవిడకి ఇచ్చేయని వెళ్ళిపోయారు. అంటే తన కష్టం గురించి చూసుకునేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ళ కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు. కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కాని భోగాన్ని కాని అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు భండుడికి వచ్చిన ఆలోచన ఏమిటి? మనం భోగం అనుభవిస్తున్నాం, బాగుంది. మనని నమ్మిన వాళ్ళు భోగం అనుభవిస్తున్నారు, బాగుంది. మన నాయకత్వం లేని వాళ్ళు, మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి? వాళ్ళు అనుభవించకూడదు. కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారండి. సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఇటువంటి ఆలోచన. వాళ్ళు అన్నారు, మనం ఒక పని చేద్దాం, సుఖములన్నింటికీ ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం. కాబట్టి మనలో భండుడు స్వర్గలోకానికి వెడతాడు, విశుక్రుడు భూలోకానికి వెడతాడు, విషంగుడు రసాతలానికి వెడతాడు. ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు, సూక్ష్మ శరీరాలతో వెడదాం. వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే. ఏమిటి ఆ పని అంటే, పురుషులకు పుంసత్వము లేకుండా నశింపచేసేద్దాం. స్త్రీల యందు రసోత్పాదనం లేకుండా, రేతస్సు లేకుండా స్త్రీలని చేసేద్దాం. స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు, పురుషుడికి పుంసత్వం ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ ఉండదు. స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ లేని నాడు, అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు
మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి. సంగీతం వినరు ఎవరు నృత్యం వినరు, ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు. ప్రతివాడు ఏమైపోతాడంటే నీరసపడిపోతాడు. ఈ నీరసపడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడా ఏవీ జరగవు. ఇలా నీరసపడిపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది, స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ లేదు. భోగేచ్ఛ లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు. ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు, ప్రత్యుత్పత్తి లేదు. కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు, నశించిపోతారు. కొన్నాళ్ళకి మనుష్యులందరూ ఏమైపోతారు, నశించిపోతారు. కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతుంది, నశించిపోతుంది. సర్పజాతి ఏమైపోతుంది, నశించిపోతుంది. ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛతో ఉండి? రాక్షసులు ఒక్కళ్ళే మిగులుతారు. మనకి భోగము మిగలాలి, భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండనుకోవడం. అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరి సమస్త లోకముల యందుండేటటువంటి అన్ని జాతుల వారి యందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు. పుంస్త్వము లేదు. స్త్రీల యందు రసము రేతస్సు లేదు. అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు, రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇతి స్మృత. మనుష్యుల యందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహంగా, ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి. అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది. కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది. ఆఖరికి రసాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసి, ఎక్కడా లలిత కళలు లేవు, ఎక్కడా కచేరీలు లేవు, ఎక్కడా సంగీతం లేదు, ఎక్కడా నృత్యం లేదు, ఎక్కడా ఏ సభలు లేవు, ఎక్కడా ప్రవచనాలు లేవు, ఎక్కడా హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుని ఉంటారు. ఒకరిని ఒకరు చూసుకోరు, ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు ఉండవు, ఒకరిని ఒకరు చూసి సంతోషాలు ఉండవు. వీళ్ళు యుద్ధం చేయలేదు. యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామప్రళయాన్ని సృష్టించాడు భండాసురుడు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం. ఇప్పుడు ఎవరికైనా అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదు. అసలు సమస్త జాతులు నీరసపడిపోయాయి, సమస్త లోకాలు నీరసపడిపోయాయి. ప్రత్యుత్పత్తి లేదు, జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది. అయిపోయి ఎక్కడ మళ్ళీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి. లోకమంతా రాక్షసగణాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్ధిల్లుతోంది. ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. దేవతలు గుర్తించారు, ఇదంతా భండాసురుడి వలన జరుగుతోంది. వాడు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలినటువంటి రాక్షసులలా యుద్ధం చెయ్యకుండా సూక్ష్మ రూపంతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల యొక్క తేజస్సుని పాడి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ భండాసురుణ్ణి నశింప చెయ్యాలి అంటే ఎవరు నశింప చేస్తారు? స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే ఇంతకుముందు మనని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన్ని ప్రార్థన చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం. కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది. ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు, సగం బలాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసురుణ్ణి నిర్జింప చెయ్యాలి. అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము, అండము, గుడ్డు అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, గుడ్డులా ఉంటుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఋషులు ఇది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండమునకు బయటికి వెళ్ళాలి. మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని, ఒక మహానుభావుణ్ణి పిలవాలి, ఒక తల్లిని పిలవాలి, ఆవిడ రావాలి. ఆవిడ వస్తే భండాసురుణ్ణి నిర్జిస్తుంది. ఇప్పుడు మనందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు. అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి.
హిమాలయ పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. చాలా గొప్పగా చెప్పారండి. ఇవన్నీ చేస్తే వాడికి తెలియకుండా ఉంటుందా? వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు. ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసిగడతాడు. ఏం చేయడం? వాడికి ఎప్పుడూ ఉన్న కోరిక ఏమిటి? ఇతరులు అనుభవించకూడదు, తాను భోగం అనుభవించాలి కదా. కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకుముందు ఎప్పుడూ వాడు కని విని ఎరుగనటువంటి 2 కాంతల్ని నేను సృష్టిస్తాను, అక్కడికి పంపుతాను. వాడు ఆ కాంతలతో రతికేళిలో మునిగి తేలుతూ ఉంటాడు, ఆ సుఖమునందు ఉంటాడు. అప్పుడు మనం నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ హోమగుండాన్ని నిర్మాణం చేద్దాం పదండని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మాండము యొక్క అంచు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ అంచులోంచి బయటికి వెళ్ళాలి. బ్రహ్మాండం బయటికి వెళ్ళి బ్రహ్మాండం బయట ఉన్న వారిని ఆహ్వానం చెయ్యాలి. అందుకని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బ్రహ్మాండానికి రంధ్రం చేశారు. రంధ్రం చేసి అంచులోంచి మెల్లిగా రంధ్రంలోంచి బ్రహ్మాండము యొక్క పైభాగమునకు వెళ్ళారు. అవతల భాగానికి వెళ్ళి నిలబడ్డారు. వెళ్ళి నిలబడితే ఏముంటుంది? నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని. అటువంటివి ఎన్ని కోట్ల బ్రహ్మాండములు! ఇన్ని బ్రహ్మాండములకు ఎంతమంది అధినాథులు! ఇన్ని బ్రహ్మాండాలున్నాయో ఇలాగా. ఇప్పుడు ఎవరొచ్చి రక్షిస్తారు? ఎవరిని పిలవాలి? వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళన్నారు, మనం పిలుద్దాం. అసలు ఎవరిని పిలిస్తే మనకి కావలసినటువంటి శక్తి పుట్టేటట్టుగా చేస్తాడో అటువంటి మహానుభావుడు శంభుదేవుడు ఉన్నాడు. ఆయన్ని మనందరం ఎలుగెత్తి పిలుద్దాం. పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. కనుక రండి, అందరూ కలిసి స్తోత్రం చెయ్యండి శంభుదేవుణ్ణి అన్నారు. ఆ శంభుదేవుడి గురించి మీరు చేసినటువంటి ప్రార్థనే మనందరం చేశామే ప్రారంభంలో. అదే దేవతలందరూ పరమశివుణ్ణి ఉద్దేశించి ఆ శంభుదేవుణ్ణి ఉద్దేశించి పిలిచారు. జయపాలనయన శ్రీతలోలనయన సితశైలనయన శర్వా జయకాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో. ఇందాక మీరు చదివారు కదా, అదే స్తోత్రాన్ని దేవతలందరూ కలిసి పిలిచారు. పిలిస్తే అందులో మీరు పెద్ద వివరణ చెయ్యవలసిందేముండదు. అందులో పరమశివుని యొక్క గుణములన్నీ ఆవిష్కరింపబడి ఉంటాయి. శంభుదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, మీకు కలిగినటువంటి విపత్తు నుంచి మిమ్మల్ని ఉద్ధరించాలి అంటే లలితాపరాభట్టారికా స్వరూపం ఆవిర్భవించాలి. అటువంటి స్వరూపం ఆవిర్భవించాలి అంటే ఒక గొప్ప యజ్ఞం ఒకటి మనం చెయ్యాలి. ఆ హోమగుండంలోంచి అమ్మవారు పైకొస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇప్పటికే భండాసురుణ్ణి మోహమునందు ముంచెత్తడానికి 2 వనితల్ని సృష్టించారు. కాబట్టి మనం నిశ్శబ్దంగా ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతమునందు కూర్చుని అటువంటి హోమం చేద్దాం రండి అన్నారు. అందరూ వెళ్ళారు. ఒక పెద్ద యజ్ఞగుండాన్ని అక్కడ తయారు చేశారు. కూర్చుని ఇప్పుడు ఆ యజ్ఞగుండంలో అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు కదండి అందులోకి హవిస్సులు ఇచ్చి పిలవడం అమ్మవారిని. ఇప్పుడు ఈ అగ్నిని తీసుకొచ్చి పెట్టడానికి మీరు మొన్న చూశారు, ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతున్నప్పుడు ఆరణి మంధనము అని చేస్తారు. ఇటువంటి అగ్నిని పుట్టించవచ్చు. కానీ పుట్టిస్తే అప్పుడు ఆ అగ్ని ఏ బ్రహ్మాండంలోది? ఈ బ్రహ్మాండంలోదే అవుతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అగ్నితో మీరు ఏదైనా చేస్తే వాడు సంకల్పం చేస్తే అందులో సగం తీసేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అగ్ని పనికిరాదు. కాబట్టి ఇప్పుడు అగ్ని ఎలాగా అని ఆలోచించారు. వాడు ఎంత ఉపద్రవం తీసుకొచ్చాడో చూడండి భండాసురుడు. అంటే ఇప్పుడు శంభుదేవుడు అన్నాడు, మనకి గార్హపత్య అగ్ని, ఆహవనీయ అగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 3 అగ్నులతో కుదరదు. కనుక నేను చిదగ్ని అనబడేటటువంటి అగ్నిని వాయు రూపంలో బ్రహ్మాండం బయనించి ఆ బ్రహ్మాండమునకు చేయబడిన రంధ్రంలోంచి తీసుకొచ్చిన వాయువుని ఈ హోమగుండంలోకి ప్రవేశపెట్టి అగ్నిని రగలుస్తాను. దాన్ని చిదగ్ని అంటారు. ఇప్పుడు ఈ చిదగ్ని గుండంలో మీరు హవిస్సులు ఇవ్వండి. హవిస్సులు ఇచ్చేటప్పుడు మీరు సామాన్యమైనటువంటి పదార్థమును వేస్తాను అంటే మీరు చేసినటువంటి యజ్ఞము చేత ప్రీతి చెంది అమ్మవారు ఆవిర్భవించడానికి చాలా కాలం పట్టచ్చు. మనకి మళ్ళీ భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావం జరిగిపోవాలి. కాబట్టి మీ ఆర్తి ప్రకటనం జరగాలి. తొందరగా రమ్మని పిలవాలి.
కాబట్టి హవిస్సుల కొరకు వేరొకటి వాడకండి. మీరు దేవతలు కనుక మీ శరీరావయవములను కోసినంత మాత్రం చేత మీకు మృత్యువు రాదు. అది ఇతరులైతే శరీరావయవములను కోసేసుకుంటే మృత్యువు పాలైపోతారు. మీకు ఆ భయం లేదు. కాబట్టి మీరు మీ శరీరావయవములను ఖండించి అగ్నిహోత్రంలో వ్రేల్చండి, హవిస్సులుగా ఇవ్వండి. అంటే మీ ఆర్తి ప్రకటనం జరుగుతుంది. అప్పుడు అందులోంచి అమ్మవారు ఆవిర్భవిస్తుంది. ఇది దేవతలకు కాబట్టి సరిపోయింది. అలా ఆర్తి ప్రకటనానికి అందరు అటువంటి పనులు చేయమని కాదు దాని ఉద్దేశ్యం. కాబట్టి ఇప్పుడు హోమగుండంలో దేవతలు తమ యొక్క శరీర ఖండములను తీసి ఆ అగ్నిహోత్రంలో సమర్పించి అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు ఆవిర్భవించాలి అని ఆనాడు శంభుదేవుడు అష్టకారికలతో ప్రార్థన చేశాడు. అదే సముద్భవ సముద్భవ, అమ్మాను ఆవిర్భవించు, అమ్మాను ఆవిర్భవించు, అమ్మాను ఆవిర్భవించు అంటూ 8 శ్లోకాలున్నాయే ఆనాడు బ్రహ్మాండ పురాణంలో శంభుదేవుడు చదివినటువంటి అష్టకారికలు. వాటిని దేవతలందరూ చదివారు. అలా చదివితే అమ్మవారి యొక్క ఆవిర్భావం ప్రారంభమైంది ఆ చిదగ్నిగుండంలోంచి. ఇప్పుడు వీళ్ళందరూ అలా హోమం చేస్తూ అలా యజ్ఞములో తమ శరీరఖండములను వ్రేలుస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే అమ్మవారి యొక్క అనుగ్రహము కలిగి మాంసనేత్రము చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ కనపడేటటువంటి రూపంతో అనేక కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలైనటువంటి తల్లి, మణిద్వీపంలో కూర్చుని ఇన్ని బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి తల్లి, ఈ బ్రహ్మాండంలో హిమాలయ పర్వతాల మీద ఏర్పాటు చేయబడినటువంటి హోమగుండంలోంచి ఆ తల్లి ఆవిర్భవించడం ప్రారంభించింది. అమ్మవారు ఎప్పుడైతే చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవిస్తోందో ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ ప్రార్థన చేశారు. అమ్మా, ఇది లలితా సహస్రనామ స్తోత్రము దేవతలు చేసినది కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక మనం చదివేమే స్తోత్రం దేవతలు లలితాదేవిని గూర్చి చేసిన ప్రార్థన. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు ఇలా ఉన్నావు, ఎర్రటి వస్త్రం కట్టుకున్నావు అని నమస్కారం చేస్తూ నిలబడ్డారు. అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తరువాత ఏం జరిగినది అన్నది మీరు లలితా సహస్రనామ స్తోత్ర పూర్వభాగమునందు వింటారు. ఆవిడ యుద్ధం ఎలా చేసింది, ఆవిడ ఎలా దేవతా సైన్యాల్ని సృష్టి చేసింది, అప్పటికప్పుడు ఆవిడ వారాహిని ఎలా సృష్టించింది, శ్యామలాదేవిని ఎలా సృష్టించింది, ఆవిడ ఏనుగుల్ని ఎలా సృష్టించింది, గుర్రాల్ని ఎలా సృష్టించింది, బాలాతల్లిని తన బిడ్డని ఎలా సృష్టించింది, తన భర్తని మహాకామేశ్వరుడిగా ఎలా స్వీకరించింది, యుద్ధం ఎలా చేసింది, ఆఖరికి భండాసురుణ్ణి నిర్జించింది, ఆవిడ సంహరించింది. ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ పరమ ప్రసన్నాన్ని పొందారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏమి? దానికి ఇలా చేస్తే ఆవిర్భవించినది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదైనా వాళ్ళు పాటించారని చెప్పడం కుదురుతుందా అంటే, దానికి పెద్దలు అంటారు, ఒక మాట చెప్తారు, ఘృత కాఠిన్యవత్. అంటే నెయ్యి కరిగి ఉంటుంది. కరిగి ఉన్నటువంటి నీతికి ఒక రంగు ఉండదు, ఒక రూపం ఉండదు. కానీ దానికి చల్లటి గాలి తగిలిందనుకోండి, వెంటనే అది ఘనీభవిస్తుంది. ఘనీభవించి ముద్దలా అవుతుంది. ఇప్పుడు ముద్దలా ఉన్నటువంటి నీతిని మీరు చేత్తో పట్టుకోవచ్చు. ముద్దలా ఉన్నటువంటి చేతికి ఒక రూపం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, మీకు తెలుస్తుంది. కరిగినటువంటి నెయ్యి చల్లటి గాలికి పేరుకున్నట్టే భగవంతుని యొక్క నిర్గుణమైనటువంటి స్వరూపము భక్తుల యొక్క ఆర్తి అనబడేటటువంటి, భక్తి అనబడేటటువంటి చల్లతనం తగిలితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి సాకారమును పొందుతుంది. అందుకే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒక అవతారమును దాల్చాలి అంటే దానికి ముందు ఒక స్తోత్రం ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. దేవతలో ఋషులో ఎవరో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనని మన్నించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఇన్ని రూపాలు ఎందుకండి సనాతన ధర్మంలో, ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడుగుతుంటారు. నీకెన్ని కష్టాలున్నాయో అన్ని భగవంతు రూపాలు ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో ఈశ్వరుడు రావాలని అడిగాడు. ఆ రూపంలో ఈశ్వరుడు వచ్చాడు.
చెయ్యగలిగిన నేర్పరితనం ఉండాలి. కానీ ఒక్క కొయ్య దుంగ పట్టుకుని అందులోంచి పిచుకలు చేస్తాడు, అందులోంచి బొమ్మలు చేస్తాడు, దశావతారాలు చేస్తాడు, కుండలు చేస్తాడు, మూకుళ్ళు చేస్తాడు, ఇన్ని చేస్తాడు. ఒక్క కొయ్య ముక్క పట్టుకుని అందులోంచి ఏనుగులు చేస్తాడు, గుర్రాలు చేస్తాడు, ఇన్ని చేస్తాడు. మీరు బొమ్మల గూట్లో ఇవన్నీ పెట్టి పిల్లల్ని తీసుకెడితే ఇవి గుర్రాలు, ఇవి ఏనుగులు, ఇవి దశావతారాలు, ఇవి రాముడు, ఇది ధనస్సు, ఇది కుండ, ఇది మూకుడు, ఇది మూత, ఇన్ని మాటలు చెప్తారు. కానీ అదంతా కొయ్యే. కొయ్యని ఇన్ని రూపములుగా మార్చినటువంటి కమ్మరివాడిలా, మట్టినే ఇన్ని రూపాలుగా మార్చిన కుమ్మరివాడిలా ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తుల యొక్క భక్తి అనబడేటటువంటి చల్లతనం ఆయనకి తగిలితే ఘనీభవించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు లలితాదేవి కూడా ఒక రూపాన్ని అలా పొంది ఆవిడ ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ ఆవిర్భవించినటువంటి తల్లి భండాసురుణ్ణి నిర్జించిన తరువాత మీ అందరికీ కావలసినటువంటి పని నేను చేసి పెట్టాను, భండాసురుణ్ణి నిర్జించాను. ఇప్పుడు లోకములన్నీ ప్రశాంతతని పొందాయి, అందరూ మళ్ళీ ఉత్సాహాన్ని పొందారు, అందరూ మళ్ళీ సంతోషాన్ని పొందారు, అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి. ఇక నేను బయలుదేరి నా యొక్క మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాను, నా యొక్క నిజ స్థావరం ఏదుందో ఆ స్థావరానికి పరిపాలనా కేంద్రానికి బయలుదేరుతున్నానన్నారు. అంటే దేవతలు ఋషులు అందరూ ఆనాడు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా, కష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతువైంది. పాము విషం వైద్యుడి చేతిలో పడితే ఓషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీవు 16 చోట్ల ఈ భూమండలంలో ఉండాలి, ఈ బ్రహ్మాండంలో. కాబట్టి ఈ 16 చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాలని కూడా శ్రీపురములు అని పిలుస్తారు. 16 పేర్లు శ్రీపురములే. కాబట్టి 16 శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి విశ్వకర్మని ప్రార్థన చేస్తాం. 16 చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంత ఉన్నది కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం, ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు, ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు, ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు. కానీ అది మాత్రం కొయ్య, లోపల ఉన్నది కొయ్య లేకుండా మాత్రం ఇవేమీ లేవు. ఇవి లేకపోయినా కొయ్య మాత్రం ఉంటుంది. అలాగే అమ్మవారిని 16 చోట్ల 16 పేర్లతో ఉండమని అడిగారు వీళ్ళు. ఎన్ని పేర్లతో పిలిస్తే ఆవిడికి అభ్యంతరం? మీ ఇష్టం, ఏ పేర్లతో నన్ను ఉండమని కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఉండమని కోరుకుంటున్నారు. ఇది భక్తి అంటే. వాళ్ళు అనుగ్రహాన్ని పొంది వదిలిపెట్టలేదు, వాళ్ళు అలా అడిగారు కాబట్టే మనకి లలితా సహస్రం వచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు 16 చోట్ల నిలబడాలి అన్నారు. ఎక్కడెక్కడా అని అడిగింది తల్లి. మేరు పర్వతం, నిషధ పర్వతం, హేమకూటం, హిమాలయం, గంధమాదనం, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురాసముద్రం, ఘృత సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం. ఈ అన్ని చోట్ల, ఈ 16 చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి. ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి. ఈ పేర్లు వింటే చాలండి, దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు. అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, వక్నివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యాపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యాపురి అని 16 పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా, అసలు అన్నిటికీ పేరు శ్రీపురాలి. 16 పేర్లతో అమ్మవారు 16 ప్రాంతములలో వెలిసింది. ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి 16 ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది. ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు. ఆ పేరే లలిత అన్నారు. లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు? ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా, లేకపోతే లలిత అని పిలవడం వెనకాతల ఏదైనా హేతు ఉందా అంటే, లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే.
ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక, అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలితే లలిత తేన చోచ్యతే. ఆ తల్లికి లలిత అని ఉచ్యతే పిలవబడినది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అమ్మవారు లోకములనన్నింటికన్నా కూడా అతిశయమైనటువంటి అందంతో ఉంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు అది భక్తి అవుతుందా, అమ్మవారి సౌందర్యాన్ని ఎంచడం అవుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మ అందాన్ని బిడ్డలు ఎంచవచ్చా? అమ్మ చాలా అందంగా ఉందండి, బ్రహ్మాండాలన్నింటినీ మించిపోయినటువంటి అందంతో మా అమ్మ ఉంది అని పేరు పెట్టి పిలిచి, అందుకని మేము లలిత అని పిలుస్తున్నాం, అందుకని లోకానతీత్య లలితే లలిత తేన చోచ్యతే అంటూ అసలు అలా అనొచ్చా? అంటే ఇక్కడ పెద్దలు అన్నారు, ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అన్నారు. ఇది బాహ్య సౌందర్యమును గూర్చి చెప్పినటువంటి మాట నిజమే, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కానీ, లోపల ఉండేటటువంటి మంచితనం కానీ, దయ కానీ, ప్రధానంగా మీరు దయ అన్న విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి అని ఎవరైనా అన్నారనుకోండి, ఖచ్చితంగా అది తప్పు మాట. అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి కాదు, అమ్మయే దయ. అమ్మని ఏమనాలంటే ఆవిడ దయాస్వరూపిణి అనాలి. అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి తత్వమే దయ. ఇప్పుడు ఒక వ్యక్తి పైకి అందంగా ఉండకపోవచ్చు, చూడగానే అబ్బాయి ఏమిటండి ఆయన అలా ఉన్నారు అని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన గొప్ప దయాశాలి కావచ్చు. ఒక వ్యక్తి పైకి చాలా అందంగా కనపడచ్చు, కానీ వాడు పరమ మోసగాడు కావచ్చు, నిర్దయుడు కావచ్చు. అందము దయ రెండూ ఒకచోటే ఉండాలి అని మీరు ఎప్పుడైనా ఊహించి నిర్ధారణ చేసి చెప్పగలరా? ఒక ఆయన అందంగా ఉన్నాడు కాబట్టి ఆయన యందు దయ కూడా ఉంటుందండి ఖచ్చితంగా అని మీరు నిర్ధారణ చేయగలరా? చేయలేరు. ఈయన అందంగా లేడు కాబట్టి ఈయన యందు దయ ఉండదండి అని మీరు నిర్ధారణ చేయగలరా? చెయ్యలేరు. అందముంటే దయ ఉండాలని లేదు, దయ ఉంటే అందం ఉండాలని లేదు. అందముండి దయ లేకపోవచ్చు, అందము లేక దయ ఉండవచ్చు. అమ్మవారి యొక్క లలితా శబ్దానికి గొప్పతనం ఏమిటంటే, ఆవిడ యొక్క అందము కేవలము బాహ్యమునందందము కాదు, ఆవిడ అందము ఆవిడ యొక్క దయయే. మీరు ఆ భావనతో చూసినప్పుడే అమ్మ అన్న మాట పట్ల మనకి అంత ప్రేమ ఎందుకో తెలుసా అండి? అమ్మలో అందం చూడం, అమ్మ అనేటప్పటికీ మనకేం గుర్తొస్తుంది అంటే, అన్ని ప్రమాదముల నుంచి మనని చిన్నతనం నుంచి పైకెత్తినటువంటి అమృత శక్తి, అదే అమ్మ. మనం పుట్టినప్పుడు అసలు లోపల పిండం పెరగడానికి ఒక భద్రమైన స్థానాన్ని ఆవిడ ఏర్పాటు చేసింది. పిండాలన్నీ బయట పెరగాలి అని ఈశ్వరుడు ఏదో శాసనం చేశాడనుకోండి, ఎవడింటి కిటికీలో ఆ పిండం పెరుగుతుంది అని ఈశ్వరుడు సంకల్పం చేశాడనుకోండి. నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. అసలు చాలామంది మీ లోకంలో ఉండవు, ఎందుకంటే చీమలో పురుగులో పక్షులో ఏవో ఒకటి తినేస్తాయి. కానీ తన కడుపులో పెట్టుకుని అమ్మ తన కడుపుని గర్భాలయం చేసి మనని పెంచింది. అమ్మ తాను మృత్యు సదృశమైనటువంటి బాధను అనుభవించి తాను మనని ప్రసవించింది. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి మనకి పట్టింది. మనం చెయ్యకూడని రీతిలో అల్లరి చేస్తే అమ్మ దాన్ని క్షమించింది. ఏదైనా ఒప్పుకుంటుంది. మంగళసూత్రం పట్టుకుంటే ఏ స్త్రీ ఒప్పుకోదు. మన ఆటలన్నీ చిన్నతనంలో అమ్మ మంగళసూత్రం పట్టుకుని, అయినా అమ్మ శుతిమెత్తగా మన వేళ్ళు విడిపించింది తప్ప మంగళసూత్రం పట్టుకుంటావా అని చేయి తిప్పిలేదు. మనం మలమూత్రాలు విసర్జించుకొని మంచంలో పడుకుని ఉంటే మడిబట్టని కూడా చూడకుండా ఆవిడ తన పవిట కొంగుతో వీలైతే మన శరీరాన్ని శుభ్రం చేసింది. మనం నోట్లో కూడా మలాన్ని పెట్టుకుంటే ఆ తల్లి నోరు కడిగి ఆ నోరు వాసన చూసి ఇంకా ఎక్కడైనా ఉండిపోయిందేమో అని మన నోరంతా పవిట కొంగుతో శుభ్రం చేసింది. చెవిలోకి చీమ వెళ్ళి మనం ఏడుస్తుంటే పుల్ల కోసం చూడకుండా వెంటనే పవిట కొంగుని తిరిపెట్టి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నోట్లో పెట్టి ఆ తడితో ఉన్నటువంటి తిరిమి చెవిలో పెట్టి చీమని పైకి తీసిందమ్మ.
అమ్మ అవడానికి, అమ్మతనం చూపించడానికి ట్రైనింగ్ క్లాసులు ప్రపంచంలో లేవు. ఎంత నిర్దయతో కూడిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. అంతకుముందు ఏ దయ తెలిసి ఉండకపోవచ్చు, ఏమీ తెలిసి ఉండకపోవచ్చు. నిద్ర 7 గంటలైతే తప్ప లేవకుండా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు పడుకునేటటువంటి పిల్ల, తన క్యారేజీ తాను సర్దుకోని పిల్ల, రేపు నీకు పిల్లలు పుడితే ఎలాగే అని తల్లి తండ్రి అడిగితే అబ్బా అవన్నీ ఎందుకు లేదురు అనే పిల్ల, తనకొక్క పసిపిల్లవాడు పుట్టేటప్పటికీ తాను తనకిష్టమైనా సరే, ఇంతకుముందు సన్నటి జల్లు వస్తుంటే బయటికి వెళ్ళి తడవడం ఎంత సరదాయో ఆ పిల్లకి. ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు చెప్పక్కర్లేదు, ఆ పిల్ల బయటికి వెళ్ళి తడవదు. ఏమే కిటికీలోంచి చూస్తున్నావు, బయటికి వెళ్ళటం లేదే అంటే వీడికి పడిశం పడుతుందేమో అని భయం అమ్మా అంటూ. ఇలా నువ్వు బయటికి వెళ్ళకు అని ఎవరైనా ముందు ట్రైనింగ్ ఇచ్చారా? దానికి ఏమైనా కాలేజెస్ ఉన్నాయా? ఉండవు. మహానుభావుడు అదేంటి బసవేశ్వర పురాణంలో అంటాడు, మొగ్గ లోపల పువ్వు యొక్క తావిదాగినట్టు ప్రతి ఆడదానిలో అమ్మవారు మాతృమూర్తిగా దాక్కునుంది. ఆ మాతృమూర్తిగా అమ్మవారు లోపల వికసనాన్ని పొందకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి అమ్మ అన్నం పెట్టింది, పెట్టడంలో రోగం దేని వల్ల వస్తోందో అని పెట్టలేదు. ఏది తింటే రోగం తగ్గుతుందో అది బతిమాలి బామాలి కథలు చెప్పి పెట్టింది. అమ్మ తాను తినవలసిన పదార్థాన్ని పిల్లవాడికి అనారోగ్యం చేస్తుందేమోనని తినడం మానేసింది. మానేసి వాడికి పనికొస్తుంది, వాడికి పడిశం తగ్గుతుంది అనుకుంటే తనకి ఇష్టం లేకపోయినా ఉసిరికాయ పచ్చడి తింది. పాల వలన పిల్లవాడికి పడిశం తగ్గుతుందని పిల్లవాడికి వచ్చిన అనారోగ్యం కోసం తను పచ్చం చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ స్థితిలో ఉండనివ్వండి, అమ్మ అన్న మాట వినపడగానే, అందుకే తండ్రి అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు, అమ్మ అంటే మాకు భయము అన్నవాళ్ళు లోకంలో ఉండరు. అందుకే లోకంలో ఒక నానుడి ఉంది, అమ్మ కోపం తాటాకు మంట. అమ్మ కోపం తాటాకు బుట్ట మండినట్టు ఉంటుందండి, అది ఎందుకు పనికిరాదు ఆ కోపం. ఆవిడ తిట్టుకోవడం, పిల్లల్ని తిట్టడమే. 5 నిమిషాలు అది అమ్మ క్యారేజీ పెట్టేశావా అని వస్తుంది పిల్ల. తండ్రి కొంచెం కోపంగా చూసి 4 మాటలు అన్నాడు అనుకోండి, గుడ్ల నీరు కుక్కుని, అమ్మ ఎందుకు చెప్పేశావు మా నాన్నగారికి, చూసావా ఎలా అన్నారో కాలేజీకి వెళ్లే ముందు, ఇంకా నేను ఇవాళ పరీక్ష రాసినట్టే అంటాడు. తండ్రి అన్న మాటకి బిడ్డ బాధపడుతుంది, తల్లి అన్న మాట లెక్క పెట్టడం. ఎందుకంటే అమ్మ యొక్క ప్రేమ అటువంటిది. అసలు ఆ ప్రేమ పిల్లలు ఎంత కటువుగా ప్రవర్తించనివ్వండి, అమ్మ అంత ఆశీర్వచనం చేస్తూనే ఉంటుంది. గొడ్డలి పట్టుకొచ్చి చందనపు చెట్టుని నరుకుతుంటే చందనపు చెట్టు సువాసనని ఇస్తూనే ఉంటుంది. ఉడికిపోతున్న అన్నం తినడానికి తేలికైనటువంటి రీతిలో మెత్త పడిపోతూనే ఉంటుంది. చెరుకు కర్రని పట్టుకుని కత్తితో నరికినా, పంటి మధ్య పెట్టి నలిపినా తీయదనాన్ని స్రవిస్తుంది. అమ్మ అన్న వ్యక్తిని మీరెంత బాధ పెట్టినా ఆశీర్వచనం చేయడమే అమ్మకొస్తుంది. కాబట్టి అమ్మతనం కన్నా భద్రత ఎక్కడుంది? కాబట్టి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ శోభ ఉంది, శోభ ఎక్కడ ఉందో అక్కడ శుభం ఉంది. శోభ శుభం. అమ్మ అన్న మాట ఎక్కడ ఉందో అక్కడ భగం ఉంది. భగము అంటే అద్భుతం. ఈ భగములోంచి భాగ్యం ఉంది, ఈ భాగ్యములోంచి సౌభాగ్యం ఉంది కదండి. ఆ భగము భాగ్యం అయింది. అమ్మే లేకపోతే భాగ్యం ఏదండి? తండ్రిని మించిన గురువు లేడు, తల్లిని మించిన దైవం లేదు. ప్రపంచంలో దరిద్రుడన్నవాడు ఎవడైనా ఉంటే తల్లి లేనివాడు ఒక్కడే దరిద్రుడు. ఎన్ని ఉన్నా తల్లి లేనివాడు దరిద్రుడే, ఏవీ లేకపోయినా తల్లి ఉన్నవాడు భాగ్యవంతుడే. ఎంతమంది ఉన్నా, ఎన్ని పుస్తకాలున్నా తండ్రి లేనివాడు గురువుని పొందడంలో కొంచెం ఈశ్వరానుగ్రహం పోగొట్టుకున్నవాడే. ఎంత స్వతహాగా పాండిత్యం ఉన్నా తండ్రి యొక్క చేరువు కూడా దొరికి ఉంటే వాణ్ణి మించినటువంటి శిష్యుడిగా అదృష్టాన్ని పొందినవాడు వేరొకడు లోకంలో ఉండేవాడు కాడు. కాబట్టే అమ్మ అంటే అమ్మే.
కాబట్టి ఇప్పుడు ఆ అమ్మలోంచే భగం వచ్చింది, అమ్మలోంచి భాగ్యం వచ్చింది, అమ్మలోంచి సౌభాగ్యం వచ్చింది, అమ్మలోంచే అన్నీ వచ్చాయి. ఇక్కడ లోకంలోనైనా అంతే. ఒక ఆడదాని సౌభాగ్యం నిలబడాలంటే అమ్మ వల్లే నిలబడాలి, ఒక ఇంట్లో భాగ్యం రావాలంటే అమ్మ వల్లే రావాలి, ఒక ఇంటికి తోరణం కట్టాలంటే అమ్మ వల్ల రావాలి, ఒకళ్ళకి వచ్చిన వ్యాధి పోవాలంటే అమ్మ వల్ల పోవాలి, ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే అమ్మ వల్ల ఉండాలి. ఆర్తితో పిలవగానే పలకాలంటే అమ్మ తప్ప వేరొక దైవం లేదు. ఈ మాట నేనంటే నేను ఇంకొక దైవ స్వరూపాన్ని కించపరిచినట్లు ఎంత మాత్రం కాదు. అమ్మ అన్న రూపంతో ఉన్న దైవం తర్వాతే ఏ రూపమైన. లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే ఇన్ని బ్రహ్మాండములను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? మీరు ఆలోచించండి. నా తల్లి నాకు అన్నం పెట్టింది, నా అమ్మ నాకు పెట్టినటువంటి అన్నం నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేను. ఎందుచేత అంటే అది అంత రుచి. అమ్మ వండింది అంటే అందులో రుచి చూడడం తెలియదు.